వెల్కమ్ టు అనుష కుకింగ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ వచ్చి పెయిన్ కేక్. ఎలా చేయాలో చూద్దాం. కావాల్సిన పదార్థాలు: మైదా హాఫ్ కిలో, ఫుటీ 8 గుడ్లు, నూనె అర కిలో, సోడా ఉప్పు కొంచెం, చక్కెరని మిక్సీతోటి పెట్టుకోవాలి, అర కిలో చక్కెరని. ఇప్పుడు ఎగ్స్ని బీట్ చేస్తున్నాం. వైట్ ఎగ్ దాంట్లో వేద్దాం, ఎల్లో కలర్ది ఇంకో గిన్నెలో వేద్దాం. ఇట్లా వీడియోలో చూపెట్టిన విధంగా. వైట్ కలర్ వైట్ వేసుకున్నాం కదా, దాన్ని బాగా బీట్ చేయాలి. మిక్సర్తో కానీ బీటర్తో కానీ బాగా తీని టెక్స్చర్ వచ్చేదాకా బాగా బీట్ చేయాలి. ఎంత బీట్ చేస్తే అంత పఫీగా వస్తుంది. ఎగ్ వైట్ బాగా బీట్ చేసిన తర్వాత ఎల్లో కలర్ ఎగ్ వేయాలి. దాంట్లో వేసి బాగా బీట్ చేయాలి. బాగా బీట్ చేయాలి. టెక్స్చర్ అనేది ఇట్లా రావాలి, క్రీమీ టెక్స్చర్. ఎగ్ని బీట్ చేస్తూ ఉన్నాం కదా, అదంతా నేను పెద్ద దీనిలో తీసుకుంటున్నాను. ఎందుకంటే దాంట్లో సరిపోదు కాబట్టి పెద్ద దీనిలో తీసుకుంటున్నాను. వేసి కొంచెం మళ్ళీ బీట్ చేస్తున్నాను. మిర్చి పట్టి ఉంచుతున్న చక్కెర పొడిని హాఫ్ కిలో దాంట్లో వేయాలి. హాఫ్ కిలో మొత్తం దాంట్లో వేయాలి. వేసి మళ్ళీ బాగా బీట్ చేయాలి. అది బాగా బీట్ చేసిన తర్వాత హాఫ్ కిలో ఆయిల్, నేను ఫ్రీడమ్ ఆయిల్ తీస్తున్నాను. ఏదైనా వాసన లేని ఆయిల్ తీసుకోవచ్చు. మనం ఎంత క్వాంటిటీ అయితే మైదా తీసుకుంటాం అంతే క్వాంటిటీ చక్కెర ఆయిల్ తీసుకోవాలి. ఇప్పుడు బాగా బీట్ చేయాలి. దాంట్లో ఇప్పుడు మైదా దాంట్లోనే సోడా ఉప్పు కలిపేసి కొంచెం తీసుకోవాలి. కొంచెం వేస్తుంటూ ఆ మిశ్రమంలో ఇట్లా బీట్ చేసుకోవాలి. బాగా బీట్ చేస్తారు. ఆ మైదా మొత్తం తరిగిపోయేట్టుగా బాగా కొంచెం వేస్తుంటూ మైదా బీట్ చేయాలి. అలా బీట్ చేసిన తర్వాత ఎసెన్స్ వేస్తున్నాను. నేను వెనిలా ఎసెన్స్ వేస్తున్నాను. ఎసెన్స్ వేసి మళ్ళీ బాగా బీట్ చేసుకోవాలి. అది బీట్ చేసిన తర్వాత కొంచెం పాలు పోసుకొని బాగా కలుపుకోవాలి. కొంచెమే పోయాలి, ఎక్కువ ఉంటుంది పాలు. మన కన్సిస్టెన్సీ అనేది ఇట్లా రావాలి. అప్పుడు పూచి వేయాలి. దాంట్లో బాగా కలపాలి. పూచి వేసి బాగా కలపాలి. మిశ్రమాన్ని పచ్చి ఆయిల్తో బీట్ చేయాలి. మైదా వేసి
ఎక్స్ట్రా ప్యాన్ అంతా ఆయిల్తో డీప్ చేయాలి. దాని తర్వాత మైదా పిండితో డీప్ చేయాలి. అలా డీప్ చేసి పెట్టిన తర్వాత మనం చేస్తున్న మిశ్రమాన్ని దాంట్లో వేయాలి. దాని తర్వాత ఈ వీడియోలో చూడండి చిన్నది ఉంది కదా, ఆ చిన్న దాంట్లో మట్టి పోసి తోసేపు పొయ్యి మీద పెట్టాలి. పెట్టిన తర్వాత ఈ కేక్ ప్యాన్ని ఆ కింద మట్టి వేడయిన తర్వాత దానిపైన ఈ కేక్ ప్యాన్ పెట్టాలి. పెట్టి చుట్టుంటూ ఉండాలి. కొంచెము ఓపెన్ చేసి పెళ్ళి పెట్టి రుచి చూసినప్పుడు ఊడిపోతే తీసేయాలి అంతే. పొయ్యి మీద పెట్టిన వీడియో కొంచెం మిక్స్ అయ్యింది కాబట్టి ఏమనుకోబాకండి. ఇట్లా వస్తుంది కేక్ ప్యాటర్న్ అనేది ఇట్లా వస్తుంది. 1 hour పడుతుంది కేక్ అవ్వడానికి. 1 hour కానీ 1/2 hour కానీ పడుతుంది. కాబట్టి ఇట్లా కేక్ వస్తుంది.